పల్నాడు జిల్లా గురజాలలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత వారం రోజుల క్రితం సాల్మాన్ అనే వ్యక్తిపై జరిగిన దాడి, ఆపై చికిత్స పొందుతూ అతను మరణించడంతో ఎమ్మెల్యే యరపతినేని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య వార్ పీక్స్ కు చేరింది. గురజాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయని, టీడీపీ శ్రేణులే దళితుడైన సాల్మాన్ను అత్యంత కిరాతకంగా చంపేశాయని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 300 కుటుంబాలను టీడీపీ వెలవేసిందని ఆయన విమర్శించారు. మరోవైపు కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 12 మంది హత్యలు జరిగాయని, 50 మందిపై దాడులు జరిగాయని ఫోటోలతో సహా చూపిస్తూ దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు ఇంకా రప్పా అంటూ ఉంటే ఉన్న కార్యకర్తలు కూడా దూరం అవుతారని ఎద్దేవా చేశారు. గురజాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూనే మృతుడు సల్మాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఒకడు పాపం భార్యకేదో బాలాపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చంపాడురావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. ముందు అసలు ఆ సిఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏంటంటే అసలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండం. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారు. వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవడు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంట. దానికి యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. ఏమి జాగీరైంది? ఈరోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నామా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? అందుకే అందరం పట్టుబట్టిపోయాం, పోరాటం చేశాం. దానికెంత డ్రామా పోలీసులు అడుగున ఆపుతూ 2 పంపిస్తాం, 3 పంపిస్తాం. ఏది ఇదేమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు 2-3 పోవడానికి? నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది. ఇది వ్యక్తుల మధ్య గొడవ, రాజకీయ పార్టీలకు సంబంధం. ఈ సంవత్సరంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత అధికారంలో గురజాల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడా వైసీపీ వాళ్ళ మీద దాడులు లేవు. ఇక ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు ఎప్పుడు చేయాలా, గత సంవత్సరంన్నర ప్రశాంతంగా ఉంది గురజాల, ఎటువంటి అలజడి లేదు. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ 19-24 అరాచకాలు చేశారు. దాదాపు 12 మందిని దీంట్లో 5 సంవత్సరాల్లో 12 మందిని చంపారు. 8 మంది పిల్లలు ఈ కాసు మహేష్ రెడ్డి చేసిన అక్రమమైన గుంతల్లో ఈ 8 మంది పిల్లలు చనిపోయారు 5 సంవత్సరాల్లో. ఈ వ్యక్తికి, ఈ మాజీ ఎమ్మెల్యేకి ఆ రోజు కళ్ళు కనపడలే. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కిన అధికారం ఉండి అక్రమంగా డబ్బులు సంపాదించాడు కాబట్టి అది అధికారంలో ఏం కనపడలే. ఓడిపోయిన తర్వాత ఆయనకి ఒక పిచ్చి పట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి మణికుమార్ మనకి అందుబాటులో ఉన్నారు. మణికుమార్, ప్రస్తుతం చూస్తున్నాము సాల్మాన్ కి సంబంధించి ఏదైతే మృతి ఉందో కంప్లీట్ గా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కంటిన్యూస్ గా నిన్న కూడా అంత్యక్రియలు జరిగే దగ్గర కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం, నేతల మధ్య కూడా పరస్పరం దాడులు, అంటే మాటలకు సంబంధించి వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి?
సౌమ్య, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో గత 10 రోజుల క్రితం జరిగినటువంటి దాడి కేంద్రంగా అటు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గత 10 రోజుల క్రితం గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు విచక్షణరహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సాల్మాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడుతుందో అతన్ని గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2-3 రోజుల క్రితం అతను ఆసుపత్రిలో చికిత్స మృతి చెందిన పరిస్థితి. అయితే ఎవరైతే చనిపోయినటువంటి సాల్మన్ అతను వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన కార్యకర్త, అదేవిధంగా దళితుడు అని చెప్పి ఆ టీడీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న నాయకులే అతను హత్య చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ ఘటనపైన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా స్పందించి దళితులను టీడీపీ హింసకు అందజేస్తుంది, వాళ్ళను హత్య రాజకీయాలు చేస్తున్నారు గురజాల నియోజకవర్గం అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 300 కుటుంబాలను టీడీపీ నేతలు ఆ గ్రామాల నుంచి వెలివేశారు. గురజాల నియోజకవర్గంలో దాదాపు 300 కుటుంబాలను అక్కడి నుంచి వెలివేశారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని ఆధ్వర్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుంటే కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. ఏదైతే గత 5 కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 8 మంది చిన్నారులు చనిపోయారు అక్రమ మైనింగ్ గుంతల్లో పడి. అదేవిధంగా 12 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అదేవిధంగా 50 మంది పైన కూడా దాడులు చేశారు. వాటన్నిటి మీద ఎందుకు కాసు మహేష్ రెడ్డి స్పందించట్లేదని ఆయన కూడా ఆరోపణలు విమర్శించిన పరిస్థితి. ఎవరైతే దాడికి పాల్పడిన ఘటన జరిగిందో ఆ ఘటనలో ఘర్షణకు దిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు కూడా దళితులు, అందులో ఇతర వర్గాల వారు ఎవరు కూడా లేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడిని రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తుంది వైసీపీ అని చెప్పి ఆయన కూడా విమర్శించిన పరిస్థితి. గురజాల నియోజకవర్గంలో అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. 2014-19 మధ్య గురజాల నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. 2019 నుంచి 24కి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు. 50 మంది వరకు కూడా దాడులు చేశారు. మహిళల మీద అత్యాచారం చేశారు. 12 మందిని కిరాతకంగా హత్య చేశారు టీడీపీ నేతలని చెప్పి ఆయన కూడా విమర్శించారు. ఏదైతే గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన కూడా సవాల్ విసిన పరిస్థితి. గురజాల నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న గురజాల నియోజకవర్గంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి హత్య రాజకీయాలు రద్దు కోసం వాడుకునే విధంగా కాసు మహేష్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వారవలేక కాసు మహేష్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున మండిపడ్డ పరిస్థితి. గురజాల నియోజకవర్గంలో అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా గత ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కావచ్చు, లేదంటే ఇతర నాయకుల మీద ఎవరి మీద కూడా దాడులు జరగలేదు. తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా అందిస్తున్నాము. మేము ఎక్కడ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేయట్లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలంటే తనకు నిమిషం పట్టదు, కానీ ప్రశాంతంగా ఉండాలని చెప్పి తాను వీటన్నిటి కూడా దూరంగా ఉండని చెప్పి ఇలాంటి రాజకీయాలు చేస్తే సహించేది లేదని చెప్పి ఆయన కూడా విమర్శించిన పరిస్థితి. ఎవరైతే కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన కూడా తప్పుపట్టారు. ఇట్లాంటి రాజకీయాలు చేస్తే సహించేది లేదని చెప్పి కూడా ఆయన కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సౌమ్య. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.